కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. ఇంకొక రోజు ఇంకా ఇంట్రెస్టింగ్, ఇది నా 3rd ఇయర్ అని అనుకుంటున్నాను. ఆ రోజు పొద్దున స్వామి దర్శనం వచ్చేటప్పుడు స్వామి చేయి ఇలా పెట్టుకున్నారు. హీ వాజ్ కవరింగ్. లెటర్స్ తీసుకునేటప్పుడు కూడా హీ వాజ్ సమ్మౌ, అది ఏమో ప్రాబ్లం అని తెలుసు కానీ ఎవరు అంతా చూడలేదు. తర్వాత ఈవినింగ్ ఆరతి, స్వామి బృందావన్లో ఈవినింగ్ టైంలో ఏమవుతుందంటే అరౌండ్ 4 o'clock స్వామి వస్తారు. అక్కడ భజన్స్ ఒక 7-8 సాంగ్స్, తర్వాత ఆరతి. అక్కడి నుంచి స్వామి కింద రారు, సో పైన. అప్పుడు ప్రవీణ్ అని ఒక జూనియర్ ఇప్పుడు వైట్ఫీల్డ్ హాస్పిటల్లో ఉన్నారు. అతను హీ హ్యాడ్ ద ఛాన్స్, ఆరతి ఛాన్స్. స్వామియే మ్యాచ్ బాక్స్ తీసుకొని అలా చేసేది. స్వామి ఇలా చేయి పట్టుకొని ఇంకా ఈ ఫింగర్స్తో ఏమో చేసి వెలిగిస్తున్నారు. ఆ అబ్బాయి చూశాడు, అబ్బాయి ఫేస్ మారింది. మేమందరం కింద నుంచి చూసాం. అప్పుడు ఏమని మాకు తెలీదు. తర్వాత లోపల వచ్చిన తర్వాత స్వామి అక్కడ రెడీగా ఉన్నారు అది జూలాలో. మేమందరం లోపల వెళ్ళిన తర్వాత ఏమి సమాచారం అన్నారు. ఇమీడియట్గా ఈ అబ్బాయి, స్వామి ఏమైంది స్వామి, మీ ఫింగర్ సమ్ ప్రాబ్లం స్వామి. అప్పటి వరకు మాకు ఏమి తెలీదు. స్వామి ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న మల్లెపూల బాల్స్, స్వామి కర్చీఫ్ ఇవన్నీ పెట్టుకొని కవర్ చేస్తున్నారు స్వామి చేయిని. స్వామి చేయిలో ఏమో ప్రాబ్లం స్వామి అన్నాడు. లేదు చూడు స్వామి, ఈ లెఫ్ట్ హ్యాండ్ చూపించారు. చూడు, లేదు స్వామి అక్కడ స్వామి నేను చూశాను స్వామి అన్నాడు. సో స్వామి ఏం లేదురా అని, నో స్వామి అనేటప్పుడు స్వామి చూపించారు. అక్కడ ఒక బ్యాండేజ్, ఫుల్ బ్లడ్ బ్యాండేజ్లో. స్వామి ఏమన్నారంటే, ఈరోజు పొద్దున నేను ఇది నెయిల్ కటర్ కావాలని నా షేవింగ్ పౌచ్ లోపల చేయి పెట్టి ఇలా చేస్తున్నాను. అక్కడ ఓపెన్ బ్లేడ్ ఉంది, అది కట్ చేసింది, అది డీప్ కట్ అయింది అన్నారు స్వామి. తర్వాత నేను దర్శనం రావాలి కదా, దర్శనం వస్తే భక్తులు చూస్తారు, దర్శనం రాకపోతే పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు అని స్వామి చెప్పేసి అక్కడ స్వామి కుక్స్ ఉండేవాళ్ళు లోపల. వాళ్ళేమో స్వామి బ్యాండేజ్ పెట్టుకోండి అన్నారు. స్వామి వద్దు, డివోటీస్ చూస్తే బాగుంటుంది, పాపం వాళ్ళు ఫీల్ అవుతారని వేసుకోలేదు. పొద్దున ఈవినింగ్ స్వామి బ్యాండేజ్ వేసుకొని వచ్చారు. ఇది అబ్బాయి చూశారు. అందరూ స్వామి క్యూర్ యువర్ సెల్ఫ్ స్వామి, ప్లీజ్ స్వామి అని అందరూ వేస్తున్నాం. అప్పుడు స్వామి ఏమన్నారంటే, ఏమి లేదురా, నాకు ఏమీ పెయిన్ లేదురా. స్వామి ఎప్పుడు అన్నారు, ఇది విరిగింది, ఇది ప్రాబ్లం అయింది కానీ నాకు పెయిన్ లేదు, ఎందుకంటే బాడీ అటాచ్మెంట్ లేదు నాకు అన్నారు. చెప్పేసి స్వామి ప్లీజ్ స్వామి
ఇస్ దేర్ పెయిన్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ ఆస్కింగ్. అప్పుడు స్వామి మీరే నాకు పెయిన్ రా అన్నారు. చెప్పేసి తర్వాత స్వామి ప్లీజ్ అన్న తర్వాత స్వామి ఇలా చేసి అలా చేశారు. అండ్ దెన్ ఈ రిమూవ్ ద బ్యాండేజ్ అక్కడ స్వామి ఫింగర్ వాస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ బ్యాండేజ్ కూడా అక్కడ నా జూనియర్ ఒక అబ్బాయి దగ్గర పోయింది. వాడు ఇంకా ఇంట్లో అది ఒక బాక్స్లో పెట్టేసుకొని, ఎందుకంటే దాంట్లో స్వామి రక్తం ఉంది, అది డివైన్ బ్లడ్ కదా అది. సో ఆ అబ్బాయి దగ్గర ఉంది. ఇది ఫస్ట్ డే అయింది. సమ్ డేస్ ఏమవుతుందంటే లేడీస్ వస్తే పి సుశీలమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ, ఇంకా కొంతమంది అక్కడ లోపల ఉన్న ట్రస్ట్ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తే వాళ్ళు సెంట్రల్ హాల్లో ఉంటారు. స్వామి ఎప్పుడూ అలౌ చేయరు, అప్పుడప్పుడు ఒక్కొక్క సీజన్లో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో వాళ్ళు అక్కడ సెంట్రల్ హాల్లో కూర్చున్నారు. ఇక్కడ మేమందరూ ఈ జూలా హాల్ లేక బయట కూర్చున్నాం. అప్పుడు స్వామి వచ్చి అక్కడ ఒక లేడీ సింగపూర్ నుంచో ఏమో వచ్చినారు. అతని గురించి బాగా చెప్పేసి పిల్లలకి మాట్లాడిప్పుడు అని పిలిచారు. దట్ లేడీ గాటప్ స్వామి దగ్గర నమస్కారం చేసి, పాపం అతని బ్యాడ్ టైం అని చెప్పొచ్చు. ఎలా ప్రారంభించారంటే, నిన్న స్వామి అన్నారు మీరందరే స్వామి ప్రాపర్టీ, అలా స్వామి ఎన్నిసార్లు చెప్పారు, కానీ నిన్న మీరే అతని పెయిన్ అన్నారు. అది చాలా బ్యాడ్. ఇంతమంది మీరు స్వామి దగ్గర ఉన్నారు, కానీ ఒక్కరు కూడా స్వామికి నెయిల్ కట్టర్ ఇవ్వలేదా? వెరీ బ్యాడ్ బాయ్స్ అనింది. స్వామి చాలా కోపం వచ్చింది స్వామికి. స్వామి ఇలా చూసి, నా బాయ్స్ గురించి నువ్వేం చెప్తున్నావు? సిట్ డౌన్, డోంట్ టాక్ అబౌట్ మై బాయ్స్. ఐ క్యాన్ టెల్, ఐ విల్ నాట్ లెట్ యూ స్పీక్. స్వామి చాలా యాంగ్రీ. అప్పుడే ఆరతి అన్నారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆ సీజన్కి నెక్స్ట్ డే నుంచి లేడీస్ మొత్తం లోపల పర్మిషన్ లేదన్నారు స్వామి. సో అంత ప్రేమ స్వామికి. ఒకరోజు స్వామి అక్కడ బృందావన్లో ఆ కళ్యాణ మంటపం, ఇప్పుడు పెద్ద కళ్యాణ మంటపం ఉంది, దాని ముందు ఒక చిన్న కళ్యాణ మంటపం ఉండేది. నేను బృందావన్లో చదివేటప్పుడు ఆ కళ్యాణ మంటపంలో ఒక సెషన్ జరిగింది. స్వామి పిలిచి మాతో మాట్లాడారు. అప్పుడు స్వామి బయట వెళ్ళేటప్పుడు, లోపల వెళ్ళేటప్పుడు అందరూ పరిగెత్తి వెళ్ళి స్వామి కవర్ చేసుకొని ఇలా చేసేవాడు. అప్పుడు ఒక విఐపి స్వామి దగ్గర వెళ్ళి, స్వామి ఎందుకు స్వామి బాయ్స్కి డిసిప్లిన్ లేదు, ఇలా రన్నింగ్ పరిగెత్తడం ఎందుకు? స్వామి అన్నారు, బయట వాళ్ళు సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ చూసి పరిగెత్తున్నారు, వీళ్ళు దే ఆర్ మ్యాడ్ అబౌట్ మీ ఓన్లీ. అది డివోషన్ రా, డిసిప్లిన్ ప్రాబ్లం లేదురా అన్నారు స్వామి. సో అంత ప్రేమ స్వామికి. ఉగాది రోజు పొద్దున నేను హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి దర్శన్ రెడీ అవ్వాలి. అప్పుడు ఫెస్టివల్ అని ప్లస్ అది ఒక ఐ థింక్ ఎగ్జామ్ అయిపోయింది మాకు. సో స్వామి స్పెషల్ ప్రోగ్రామ్ అని పొద్దునే ఫినిష్ బ్రేక్ఫాస్ట్ తర్వాతనే దర్శనం వస్తాం. అప్పుడు వీవర్ రెడీ. అప్పుడు నేను వేదం విన్నాను. కొంతమందికి అక్కడ స్వామి త్రై మందిర్ నుంచి సాయి రమేష్ హాల్కి ప్రొసెషన్లో వేదం చెప్పి స్వామితో వచ్చే ఛాన్స్. నాతో ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళే ఆ గ్రూప్లో ఉన్నారు, నేను లేదు. ఇమ్మీడియట్గా నేను పరిగెత్తి సార్ దగ్గర, సార్ నేను కూడా ఉంటాను సార్, ప్లీజ్ సార్ అన్నాను. నో వద్దు, ఈరోజు వద్దు, నువ్వు యువర్ క్లాస్ ఇది ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ వచ్చింది, అక్కడ వెళ్ళన్నారు. సో ఆ రోజు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఛాన్స్ ఈవినింగ్ వచ్చింది. పొద్దున్న నాకు అక్కడ ఇది ఛాన్స్ లేదు, వేదం ఛాన్స్ లేదు. ఈవినింగ్ ప్రసాదం ఇచ్చిన తర్వాత అక్కడ త్రయిలో సాయి రమేష్ హాల్ వెనకాల నుంచి స్వామి త్రయి లోపల వెళ్ళేటప్పుడు అక్కడ మేము 20 మంది మా క్లాస్లో బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో. సో 20 మంది ఇలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సిట్టింగ్ లైక్ దట్.
స్వామి డిస్కోర్స్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. వచ్చేటప్పుడు అందరికి పాద నమస్కారం ఇచ్చేసి వచ్చేటప్పుడు ఒక అబ్బాయి, నా క్లాస్మేట్, అతని దగ్గర కెమెరా ఉండేది. అతను ఏమన్నాడంటే, స్వామి ఇలా వస్తున్నారు, నేను ఈ కార్నర్లో ఉన్నాను, ఆ కర్వ్లో ఆపోజిట్ సైడ్ వీడు ఉన్నాడు. వీడు అతని కెమెరా నాకు ఇచ్చేసి స్వామి వచ్చేటప్పుడు నేను స్వామి హ్యాండ్ హోల్డ్ చేస్తుంటాను రా, అండ్ ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను కిస్ చేస్తాను రా, అప్పుడు నువ్వు అక్కడ ఒక ఫోటో తీయన్నాడు. అది ప్లాన్, ఫుల్ మాస్టర్ ప్లాన్. అప్పుడు స్వామి వస్తున్నారు, వచ్చేటప్పుడు సడన్గా ఈ సైడు వికే నరసింహన్ గారు అప్పుడు సనాతన్ సారథి ఎడిటర్. స్వామి వచ్చి, ఏమి నేను సరిగా మాట్లాడానా, ఇది ఇంకా స్వామి ప్లే కదా, సరిగా మాట్లాడానా, ఏమైనా తప్పు ఉందా అని అక్కడ ఆర్గ్యుమెంట్. వికే నరసింహన్ గారు కూడా చాలా హీ యూస్ టు టేక్ సో మచ్ ఆఫ్ లిబర్టీ విత్ స్వామి. అది ఎగ్జాక్ట్గా నా ముందు వచ్చేసారు స్వామి. ముందు వచ్చేసి నేను ఏమంటే, ఆ అబ్బాయికి ఛాన్స్ లేదు, ఎందుకంటే స్వామి బ్రేక్ చేసి ఇలా వచ్చేసారు. నేను అక్కడి నుంచి వాడు ఫోటో తీ అంటున్నాడు. నేను ఐ వాజ్ నీలింగ్, నా చేయిలో కెమెరా ఉంది, స్వామి ఫేస్ ఫోకస్ చేస్తున్నాను. అది నార్మల్ కెమెరా, ఫోకస్ ఏం లేదు, స్వామి ఫేస్ చూస్తున్నాను. స్వామి వద్దని కింద చేస్తున్నారు, చేయి నేను చూడలేదు, కనపడలేదు నాకు. తీశాను ఫొటోస్. తీసిన తర్వాత స్వామి కెమెరాని ఇలా పుష్ చేశారు. కింద పుష్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఇంకొక అబ్బాయి దగ్గర అది కెమెరా పోయింది. నా చేయిలో స్వామి చేయి వచ్చింది. నేను ఐ వాజ్ హోల్డింగ్ స్వామీస్ హ్యాండ్ అండ్ ఐ వాజ్ కిస్సింగ్ హిమ్. స్వామి అక్కడ నిలబడి మినిమం ఒక 3-4 minutes అతనితో వికే నరసింహన్ గారితో మాట్లాడుతున్నారు. వీడు ఫోటో తీశారు. ఆ ఫోటో ఇంకా నా దగ్గర ఉంది. అది అంత క్లియర్గా రాలేదు, నైట్ అయిపోయింది. స్వామి ఉన్నారు, స్వామి బాడీ హెయిర్ లైట్ తెలుస్తుంది, నేను ఉన్నాను స్వామి చేయి పట్టుకొని. అక్కడ వికే నరసింహన్ గారితో స్వామి మాట్లాడుతున్నారు అలా. సో స్వామి ఏమో ప్లాన్ చేస్తున్నారు, మేమేమో ప్లాన్ చేస్తున్నాము. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. దీని తర్వాత ఒక్కరోజు సేమ్ ఫస్ట్ ఇయర్లోనే ఐ థింక్ అప్పుడు ఒక విఐపి ట్రస్ట్ మెంబర్కి నా 75th బర్త్డే స్వామి స్పోర్ట్స్ మీట్ తర్వాత వచ్చేసారు. జనవరి 24th 25th వచ్చేసారు పుట్టపర్తికి, బృందావన్కి, పుట్టపర్తి నుంచి. ఆ రోజు ఏమైందంటే ప్రోగ్రామ్ అక్కడ కళ్యాణ మంటపంలో ప్రోగ్రామ్, ఫ్యూ ఆఫ్ అస్ పిలిచి అక్కడ స్వామి కళ్యాణ మంటపం ఇక్కడ ఉంది, హాస్టల్ ఇక్కడ ఉంది, త్రయీ మందిరం ఇక్కడ, తర్వాత ఈ పక్కనే చాలామంది డాక్టర్స్ హౌసెస్ అవన్నీ ఉంటాయి, గెస్ట్ హౌసెస్. జాన్ హిస్లప్ గారు, వికే నరసింహన్ గారు వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటాయి. సో అప్పుడు అక్కడి నుంచి స్వీట్ తీసుకొని మేము ఇక్కడ కళ్యాణ మండపంలో పెట్టాలి, ఫస్ట్ ఇయర్స్ అందరూ. అప్పుడు ఏమైందంటే సడన్గా స్వామి బయట వచ్చేసి, త్రయిలో బయట వచ్చేసి, అప్పుడు పరిగెడుతున్నారు పిల్లలు ఇది స్వీట్స్ తీసుకుని, 4. దే నో వేదం ఓన్లీ గణనాన్త్వా టిల్ హరిహి ఓం, అంతే. లోపల పిలిచి రండి అని, అక్కడ స్వామి చైర్ ఉంది, అక్కడ కింద ట్రస్ట్ మెంబర్, అతని వైఫ్, ఫ్యామిలీ, డాటర్ సన్ ఇలా సంబడి. అప్పుడు స్వామి వేదం చెప్పండి అన్నారు. వీళ్ళకి వీనో ఓన్లీ గణనాంతో ఏం చేసేది. దెన్ వాళ్ళు స్టార్ట్ చేశారు గణానా, ఎంత స్లోగా, హౌవర్ స్లో దే కెన్ చన్, దే స్టార్టెడ్ చాంటింగ్. అండ్ తర్వాత మేము ఇంకా గ్రూప్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ స్వీట్స్ కోసం వెళ్ళిపోతున్నాం. అప్పుడు వినింది లోపల, ఏమిరా ఆ అబ్బాయిలు ఇలా రాలేదు, వేదం వినిపిస్తుంది, పరిగెత్తాం లోపల. 4 మా 4కి వేదం వచ్చు, ఎందుకంటే ముందే మేము వి లర్న్డ్, సమ్ బాయ్స్ స్కూల్ నుంచి, ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్ నుంచి దే లర్న్డ్. ఇంకొక అబ్బాయి చెన్నైలో చదివినాడు. సో అప్పుడు లోపల వెళ్ళిన తర్వాత హరి ఓం అని క్లోజ్ చేస్తున్నారు. మేము సరిగా జాత వేదసే స్టార్ట్ చేసాము అప్పుడు. సో అది స్వామి సరిగా ప్లాన్ చేశారు, పర్ఫెక్ట్ టైమింగ్.
ఆ రోజే ఇంకొకటి ఏమైందంటే కళ్యాణ మండపంలో ద యాక్చువల్ ప్రోగ్రామ్ లోపల లోపల స్వామి ఒక నెక్లెస్, బ్యూటిఫుల్ నెక్లెస్ క్రియేట్ చేసి వైఫ్కి వేయమన్నారు. ఇతనికి ఒక బ్రేస్లెట్ మెటీరియలైజ్ చేసి వైఫ్ షుడ్ పుట్ ఇట్ ఫర్ హిమ్ అన్నారు. తర్వాత అక్కడ యాక్చువల్ ప్రోగ్రామ్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అక్కడ పాపం వచ్చే పంతులు గారికి థ్రోట్ ప్రాబ్లం. అది జనవరి, బృందావన్ ఎలా చల్లగా ఉంటుంది. సో థ్రోట్ ప్రాబ్లం, మైక్ పెట్టేశారు అతనికి. ఫుల్ హీ వాస్ నాట్ ఏబుల్ టు చాంట్ మంత్రాలు, అనేబుల్ టు హియర్ ఆల్సో. స్వామి చైర్ ఉంది, స్వామి చైర్ వెనకాల 20 of us వర్ సిట్టింగ్. స్వామి టర్న్ చేసి ఆ మైక్ ఆఫ్ చేసేయండి, మీరు చెప్పండి అన్నారు. సో అది అక్కడ ప్రోగ్రామ్, అక్కడ స్టేజ్ పైన వేద పఠనం ఒక పండిట్ చేస్తున్నారు. స్వామి అది ఆపమని చెప్పేసి ఈ టర్న్ మొత్తం ఇక్కడ టర్న్ చేసి చెప్పండి అన్నారు. దట్ వాజ్ అనదర్ గ్రేట్ ఆపర్చునిటీ. తర్వాత బృందావన్ స్టూడెంట్ అంటే పుట్టపర్తి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి. బృందావన్లో స్వామి హోమ్ ఇది దగ్గరనే కళ్యాణ మంటపం తర్వాత హాస్టల్. అది చూస్తే ఎలా ఉంటుందంటే పరమాత్మ, జీవాత్మ, కళ్యాణం, దట్ ఇస్ సంబంధం. సో దట్ ఈస్ హౌ అది నాకు, దట్స్ హౌ ఐ థింక్. అప్పుడు ఏమంటే దగ్గరనే ఉంటాం. పుట్టపర్తి వెళ్ళేటప్పుడు కూడా సాయి కుల్లంతాల్ ఉంది. సాయి కుల్లంతాల్ ఫ్రంట్ సైడ్లో ఓల్డ్ హాస్టల్ అని ఉండేది. అక్కడే బృందావన్ బాయ్స్ యూస్ టు స్టే. ఒకరోజు స్వామి వచ్చి, మీకు ఇది అంత కంఫర్ట్ లేదు, ఎందుకంటే బాత్రూమ్స్ అప్పుడు ఎక్కులేవు, మొత్తం ప్రాబ్లీ 6 bathrooms, 350 people గెట్టింగ్ రెడీ పొద్దున అంటే డిఫికల్ట్. స్వామి ఆ రోజుల్లో 6:15, 6:20కి వచ్చేవారు. సో స్వామి పెద్ద ఒక బిల్డింగ్ కడతాను, అక్కడ వెళ్ళండి, వెనకాల ఉన్నారు. మాకు ఇక్కడ ఉంటే ఏం ఛాన్స్ అంటే, మా బెడ్ తీసుకొని 8 o'clock తర్వాత సాయి కుల్లంత్ హాల్లో, స్వామి మందిరం బయట, లేక ఇది ఇంటర్వ్యూ రూమ్ బయట, వెరండా, ఇన్ ఆల్ దోస్ ప్లేసెస్ వీ వుడ్ పుట్ అవర్ బెడ్ అండ్ స్లీప్. అది ఎంత పవిత్రమైనది, ఎందుకంటే భగవంతుడు అక్కడ ఉన్నారు. తర్వాత అన్ని భక్తులు అక్కడే పారాయణం అదన్నీ జరుగుతుంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో అందరూ స్వామి వద్దు స్వామి, ఆ కంఫర్ట్ మాకు వద్దు, ఇక్కడే ఉంటామని కంటిన్యూ టు బీ దర్. అది ఒక మంచి ఆపర్చునిటీ. కృష్ణ కృష్ణ